మంచిగా ఆడుకోవచ్చు. చాలా ప్లేస్ ఉంది. ఇసుక ఇట్లా అంతున్నది. ఓపెన్ జిమ్. మార్నింగ్ వాకింగ్ వచ్చినప్పుడు ఇక్కడికి చాలా మంది వాకింగ్ వస్తారు. వాకింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఓపెన్ జిమ్ లో ఎక్సర్సైజులు కూడా చేసుకుంటారు. చేయొచ్చు. ఓపెన్ ఇది నక్షత్ర వనము. దీంట్లో నక్షత్రాలు ఎన్ని ఉంటాయో అన్ని రకాల చెట్లు ఉంటాయి. ఆ చెట్ల గురించి మనం చూద్దాం. ఒక్కొక్క చెట్టు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనము గజ్వేల్లోని అర్బన్ పార్క్ వెళ్తున్నాం. ఈ అర్బన్ పార్క్ డిఫరెంట్ గా ఉంటుంది. అన్ని పార్కుల కంటే కొంచెం డిఫరెంట్. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు బాగున్నారని కోరుకుంటున్నాం. ఈ రోజు మన వీడియోలో గజ్వేల్ అర్బన్ పార్క్ మనం వెళ్ళబోతున్నాం. ఈ అర్బన్ పార్క్ డిఫరెంట్ టైప్ పార్క్. అన్ని పార్కుల్లా కాకుండా ఈ ప్రకృతిలోని విలువైన చెట్ల గురించి దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది ముట్రోజ్పల్లి రోడ్. ఇటు మనం రైట్ కి వెళ్తే సంగపూర్ వెళ్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ మనం కారణంలో కనిపించేది పాత సీఎం క్యాంప్. వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మన ఛానల్ 1K కు దగ్గరలో ఉంది. ఎక్కువ మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒక లైక్ అయితే వేసుకోండి. మీరు కొట్టే లైక్ వల్ల మాకు మోటివేషన్ ఉంటుంది, సపోర్ట్గా ఉంటుంది. ఇది సంగపూర్ రోడ్లో ఉన్న మన రైట్ సైడ్ కనిపించేది ఇంటిగ్రేటెడ్ ఆఫీస్. ఈ లెఫ్ట్ సైడ్ లో ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది. ఈ గ్రౌండ్ లో మార్నింగ్ టైంలో చాలా మంది వాకింగ్ ఇక్కడికి వస్తుంటారు. ఈ మధ్యాహ్నము సాయంత్రం టైంలో పిల్లలు క్రికెట్ ఆడుతుంటారు ఇక్కడ. టూర్ వీడియో ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్డ్లో కానీ ఇస్తా. ఇది సంగపూర్ దగ్గర డబుల్ బెడ్రూమ్లు. ఈ డబుల్ బెడ్రూమ్లు ఉన్న ఇండ్లన్నీ మల్లన్న సాగర్ లో ముంపు గ్రామాలు ఇవన్నీ. దీనికి ఇటు పక్క నుంచి ఒక ఎంట్రీ ఉంటుంది. ఈ రోడ్ నుంచి ఇటు అవతలకి వెళ్తే అటు ముట్రోజ్పల్లి నుంచి కూడా ఒక ఎంట్రీ అయితే దీనికి ఉంటుంది. మనకు గజ్వేల్ అర్బన్ పార్క్ వస్తుంది. ఇదే రోడ్ లో వర్గల్ సరస్వతి టెంపుల్ కి వెళ్ళొచ్చు. మనకు తెలంగాణలోనే రెండు సరస్వతి టెంపుల్స్ ఉంటాయి. ఒకటి బాసరా సరస్వతి టెంపుల్, ఆ తర్వాత వర్గల్ సరస్వతి టెంపుల్. పార్క్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం మనము. దీన్నే గజ్వేల్ అర్బన్ పార్కు, కల్పకవనం అని కూడా అంటారు. పార్కులో ఉండే జంతువులన్నీ గోడల మీద పిక్చర్స్ అయితే వేసారు. అవి మనకు కనిపిస్తున్నాయి. ఇది గజ్వేల్ అర్బన్ పార్క్. ఎగ్జాక్ట్ గా ఈ మల్లన్న సాగర్ ముంపు గ్రామాలైన డబుల్ బెడ్రూమ్ నీళ్ళు దాటగానే మనకు ఈ సంగపూర్ రోడ్ నుంచి వర్గల్ రోడ్కి వెళ్ళే రోడ్ లో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. లోపలికి వెళ్దాం. టికెట్ అయితే తీసుకున్నాం. పర్ పర్సన్ 30 రూపీస్. పార్కింగ్ కు 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ పార్క్ టైమింగ్స్ మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది ఈ పార్క్ టైమింగ్. లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి చూద్దాం. అర్బన్ పార్క్ ఎంట్రీ. ఇది అర్బన్ పార్క్ లో ఉన్న గ్లోబ్, సిమెంట్ గ్లోబ్. ఈ భారతదేశంలోనే అతిపెద్ద. మన కింద బోర్డు కూడా కనిపిస్తుంది. 4 పక్కల 4 చేతులతో పట్టుకున్నట్టుంది. సౌత్, ఈస్ట్, నార్త్, వెస్ట్. మన దేశం అక్కడ కనిపిస్తుంది. మనకు పైన భారతదేశం. ఇటు సైడ్ పోతే లెఫ్ట్ సైడ్ ఇట్లా పైకి పోతే వాచ్ టవర్ ఉంటుంది. మల్కబావి కూడా ఉంటుంది. ఇటు పక్కన ప్లే ఏరియా ఉంటుంది. పిల్లలు ఆడుకోవచ్చు మంచిగా. పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లే ఏరియా ఉంటుంది. ఇటు వెనకాలకు పోతే మల్కబావి ఉంటుందని కూడా మనకు మ్యాప్ కనిపిస్తుంది. మల్కబావికి ఇటు నుంచి వెళ్ళొచ్చు, ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు.